ఎస్ఎల్బీసీ టన్నెల్ ప్రమాద స్థలంలో సహాయక చర్యలను ముమ్మరం చేశాయి రెస్క్యూ టీమ్స్. ఇండియన్ ఆర్మీ 7th ఇంజనీర్ రెజిమెంట్ టీం, ఎన్డీఆర్ఎఫ్, రాట్ హోల్ మైనర్స్ టీం స్పాట్కు చేరుకుంది. ఇప్పటి వరకు టన్నెల్ బోర్ మిషన్ ఆనవాళ్లు కనిపించడం లేదు. డేంజర్ జోన్గా మారిన ప్రమాద స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. 13.5 కిలోమీటర్ నుంచి 14 కిలోమీటర్ వరకు వెళ్లడం రెస్క్యూ టీమ్స్ కి ఇబ్బందిగా మారింది. చెల్లాచెదురుగా ఆక్సిజన్ పార్ట్స్ పడిపోగా సుమారు 9 మీటర్ల మీద మట్టితో నిండిపోయింది టన్నెల్. టన్నెల్లో నిమిషానికి 5,000 లీటర్లకు పైగా నీరు ఊరుతోంది. గ్యాస్ కట్టర్లతో ఆక్సిజన్ మిషన్ స్పేర్ పార్ట్స్ ను కట్ చేసేందుకు ప్రయత్నం చేస్తున్నారు. ఘటనా స్థలం నుంచి తాజా అప్డేట్స్ బాలకృష్ణ అందిస్తారు. బాలకృష్ణ, రెస్క్యూ ఆపరేషన్ పై లేటెస్ట్ డీటెయిల్స్ ఏంటి? శ్రావంతి, ఎస్ఎల్బీసీ టన్నెల్ అంతా కూడా డేంజర్ జోన్గా మారిన సందర్భంలో సాహసోపేతంగా రెస్క్యూ టీమ్స్ అయితే రంగంలోకి దిగాయి. 6వ రోజు సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. సో 7th రెజిమెంట్ ఏదైతే ఉందో ఆ 7th రెజిమెంట్కి సంబంధించినటువంటి టీం అంతా కూడా ఇండియన్ ఆర్మీ, అట్లాగే ఎన్డీఆర్ఎఫ్, రాట్ హోల్ మైనర్స్ వీళ్ళంతా కూడా అత్యంత సాహసోపేతంగా ఏదైతే మనం డేంజర్ జోన్గా చెప్తున్నామో 13.5 కిలోమీటర్స్ నుంచి 14 కిలోమీటర్స్ దాకా ఇంతవరకు ఎవరు చేరుకోలేని సాహసం వాళ్ళు నిన్న చేరుకున్నారు. సో అక్కడ సహాయక చర్యలు అయితే చాలా ముమ్మరంగా జరుగుతున్నాయి. మనం లోపల వాళ్ళు ఏదైతే సెకండ్ టైం డ్రిల్లింగ్ స్టార్ట్ చేసినప్పుడు ఈ టీబీఎం ద్వారా డ్రిల్లింగ్ స్టార్ట్ చేసిన సందర్భంలో అక్కడ డ్రిల్ చేస్తున్న సందర్భంలో టీబీఎం మిషన్ స్ట్రక్ అయిపోయింది. టీబీఎం సంబంధించినటువంటి ఆనవాళ్ళు అయితే ఇప్పటివరకు కనిపిస్తలేవు. సో మనము ఒకవేళ టన్నెల్కి సంబంధించిన డయాని కనుక పరిశీలిస్తే సుమారుగా 10 మీటర్ల డయా ఉంటుంది. అది వెడల్పు. అంత మేరలో కూడా మొత్తం మట్టి బురద కూరుకుపోయింది. ఇంకా కరెంట్ అయితే నిరంతరంగా కూడా నీటి ఊట వస్తుంది. నిమిషానికి 5,000 లీటర్లకు పైగా నీటి ఊట వస్తుంది. దీంతోపాటు 9 మీటర్లకు పైగా బురద ఉంది, మట్టి ఉంది. ఆ మట్టి శిథిలాల కింద మొత్తం తొలగిస్తూ టీబీఎం వర్క్ చేరుకోవాలంటే మాత్రం క్లియర్ అయితే కానీ పోలేని పరిస్థితి ఉంది. దీంతోపాటు ఏదైతే వర్క్ జరుగుతున్నప్పుడు యూజ్ చేసినటువంటి ఆక్సిజన్ మిషన్ ఏదైతే ఉందో ఆ మిషన్ సంబంధించినటువంటి ఆనవాళ్ళు చెల్లాచెదరుగా పడిపోయాయి. ఆ గ్యాస్ కట్టర్ల ద్వారా వాటిని అన్నింటినీ తొలగించాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు ఏదైతే రివిట్మెంట్ లైనింగ్ చేస్తారో టీబీఎం మిషన్ లోపలికి వెళ్ళిన తర్వాత ఉన్నటువంటి మట్టిని అంతా క్లియర్ చేస్తూ రౌండ్గా సిమెంట్ పలకల్ని ఏదైతే రివిట్మెంట్ లైనింగ్ చేస్తారో ఆ లైనింగ్ కూడా చాలా నార్మల్గా ఉంది, ఊడిపోయే అవకాశం ఉంది. వాటన్నింటిని కూడా చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తూ రెస్క్యూ టీమ్స్ లోపలికి చేరుకున్నాయి. ఇక మిగతా రాట్ హోల్ మైనర్స్ కానీ ఎన్డీఆర్ఎఫ్ టీం కానీ వాళ్ళంతా కూడా చాలా కోఆర్డినేషన్ చేసుకుంటూ లోపలికి వెళ్ళారు. ఇక ఏదైతే పూర్తి స్థాయిలో 10 మీటర్ల మేర సుమారుగా ఆ మట్టి ఉందో మట్టిని అంతా తొలగించాల్సి ఉంది. డీసిల్టింగ్, డీవాటరేషన్ చేసుకుంటూ మిగతా సహాయక చర్యలు చేయాల్సి ఉంది. అది క్లియర్ అయితే కానీ టీబీఎం వరకు చేరుకోలేరు. ఇంతవరకు జరిగినటువంటి ఎంటైర్ ఆపరేషన్లో నిన్న ఒక మెయిన్ పురోగతి, ఒక పాజిటివ్ రిజల్ట్ లోపలికి వెళ్ళిన తర్వాత అక్కడ వరకు చేరుకోవడం అనేది ఒక పాజిటివ్ రిజల్ట్గా చెప్పవచ్చు. సో అట్లాంటి రిజల్ట్స్ని కనుక ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. నిన్న వచ్చినటువంటి ఏదైతే ఏడీజీ అధికారి ఉన్నారో ఆ ఏడీజీ అధికారి ఎక్స్పర్ట్స్ ఇవన్నీ పాయింట్స్ కూడా నోట్ చేసుకొని లోపలికి వెళ్ళిన తర్వాత ఇట్లాంటి సిచ్యువేషన్ ఉంది, 13.5 నుంచి 14 కిలోమీటర్స్ దాకా ఉన్నటువంటి సిచ్యువేషన్ని అంతా క్లియర్ చేసుకుంటూ బ్యాక్ ఏదైతే డీసిల్టింగ్, డీవాటరేషన్ ఉందో అటన్నింటినీ కూడా క్లియర్ చేస్తూ విడివిడిగా చెల్లాచెదురుగా బ్లాస్ట్ జరిగిన తర్వాత కూలిన తర్వాత జరిగినటువంటి ఏదైతే ఇన్సిడెంట్ ఉందో దానికి సంబంధించినటువంటి స్పేర్ పార్ట్స్, ఐరన్ పార్ట్స్ అన్నింటిని కూడా బయటికి లోక ద్వారా బయటికి పంపించడం, దాంతోపాటు డీసిల్టింగ్ చేయడం, డీవాటరింగ్ చేయడం. ఆ జరిగిన ఇన్సిడెంట్ తర్వాత మొత్తం క్లియర్ అయిన తర్వాతనే మెల్లమెల్లగా లోపలికి వెళ్ళి టీబీఎం దాకా చేరుకునే అవకాశం ఉంది. ఎందుకంటే టీబీఎంలోనే ఆపరేట్ చేస్తున్న సమయంలో ఇది కూలింది కాబట్టి ఖచ్చితంగా 8 మంది చిక్కున్న వాళ్ళంతా కూడా ఆ టన్నెల్ బోర్ మిషన్లోనే ఉంటారని భావిస్తున్నారు. అదే సందర్భంలోనే ఆ టీబీఎం చేరుకోవాలంటే మాత్రం ఈ ఏదైతే దాదాపు హాఫ్ కిలోమీటర్ దాకా ఉన్నటువంటి ఈ మట్టిని బురదనంతా కూడా క్లియర్ చేస్తే కానీ అక్కడ దాకా చేరుకోలేని పరిస్థితి ఉంది. సో ఆ ఎంటైర్ సహాయక చర్యలంతా కూడా దాదాపు 2 రోజుల పాటు పడుతుందా, ఇంకా ఎక్కువ టైం పడుతుందా అనేది మాత్రం వేచి చూడాల్సింది. సో ఇవాళ ఘటనా స్థలానికి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నారు. సో వాళ్ళు ఎంతవరకు వెళ్తారనేది మాత్రం చూడాల్సి ఉంది. ఇప్పటి వరకు ఆలస్యమైంది, ప్రభుత్వం చాలా నిర్లక్ష్యం వహిస్తున్నది బీఆర్ఎస్ వాదన. కానీ చాలా సీరియస్గానే ఎఫర్ట్స్ జరుగుతున్నాయని చెప్పి రెస్క్యూ ఆపరేషన్స్, రెస్క్యూ టీమ్స్ 24/7 రెయిన్బోలు పడుతున్నటువంటి కష్టాన్ని బట్టి అర్థమవుతుంది. ఎక్స్పర్ట్స్ వస్తున్నారు. దాదాపు ఇప్పటి వరకు 11 ఏజెన్సీలకు సంబంధించిన టీంలు ఇన్వాల్వ్ అయ్యాయి. అందులో జేపీ కన్స్ట్రక్షన్ సంబంధించిన టీం కానీ అట్లాగే రాబిన్స్ గ్రూపు, ఎన్డీఆర్ఎఫ్, నేవీ, దీంతోపాటు ఫైర్ డిపార్ట్మెంటు, సింగరేణికి సంబంధించినటువంటి రెస్క్యూ టీమ్స్, హెచ్ఎండిఏ, ఇట్లా అన్ని ఓవరాల్ టీమ్స్ ఇన్వాల్వ్ అయ్యాయి.
ర్యాట్ హోల్ మైనర్స్ కూడా స్పెసిఫిక్ ఉత్తరాఖండ్లో గతంలో 17 మంది చిక్కున్న సందర్భంలో వాళ్ళందరినీ కూడా సేఫ్గా తీసుకురావడం వాళ్ళు ఒక ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి సొరంగం పనిలో ఎక్స్పీరియన్స్ ఉన్న టీంని రంగంలో దించారు. సో అందరి అనుభవాల్ని అందరి ఎక్స్పీరియన్స్ని బేస్ చేసుకొని చాలా వేగంగా సాహసోపేతమైనటువంటి రెస్క్యూ ఆపరేషన్స్ అయితే కొనసాగుతున్నాయి. నిన్న ర్యాట్ హోల్ మైనర్ ఎవరైతే కురేషి ఉన్నారో ఆ కురేషి కూడా మాట్లాడిన సందర్భంలో వాళ్ళకు వచ్చినటువంటి ఎక్స్పీరియన్స్ ఉత్తరాఖండ్తో కంపేర్ చేసినప్పుడు ఉత్తరాఖండ్లో ఇన్సిడెంట్ జరిగిన ప్రదేశం చాలా ఎస్ఎల్బీసీ టన్నెల్ దగ్గర జరిగిన ప్రమాదంతో పోలిస్తే చాలా చిన్నదని చెప్తున్నారు. ఇది ఎస్ఎల్బీసీ టన్నెల్ దగ్గర జరిగిన ప్రమాదం చాలా పెద్దదిగా భావిస్తున్నారు. సో అక్కడికి చేరుకోవాలంటే కూడా ఒక వాటర్ వస్తుంది, ఊట వస్తుంది, దీంతోపాటు మట్టి ఉంది, బురద ఉంది. దీనికి తోడు సొరంగం ఏదైతే కదిలిస్తే మాత్రం కుప్పకూలే ప్రమాదం ఉందని భావిస్తున్న నేపథ్యంలో ఎక్స్పర్ట్స్ చెప్తున్న సందర్భంలో వాళ్ళ ప్రాణాలను కూడా పణంగా పెట్టి మరీ ముందరికి దూసుకెళ్తున్నారు. ఏదైతే డెబ్రీస్ ఉన్నాయో, ఆ శిథిలాలు ఉన్నాయో వాటన్నింటినీ కూడా క్లియర్ చేస్తూ టీబీఎం వరకు చేరుకునే ప్రయత్నం అయితే క్లియర్గా చేస్తున్నారు. సో ఇవాల్టి ఆపరేషన్ ఎట్లాంటి రిజల్ట్స్ వస్తుంది అనేది మాత్రం వేచి చూడాల్సిన అవసరం ఉంది. ఓ టు యూ శ్రావంతి.